హలో అండి అందరికీ. అందరు ఈరోజు లంచ్ ఏం చేస్తారో కామెంట్ చేయండి. ఈరోజు నేనైతే రూమ్‌లో అయితే టమాటా ఎగ్ కర్రీ అయితే చేసిన. అసలు ఈరోజైతే కర్రీ చేస్తానో చేయనో అనుకున్నా. ఎందుకంటే నేను యాక్చువల్‌గా 2:00కి లేకపోతే 1:30కి అట్లా స్టార్ట్ చేశాననమాట వంట అయితే. కానీ ఈరోజు ఏంది నేను స్టార్ట్ చేద్దాం అనుకునేసరికి కరెంట్ అయితే పోయింది. అసలు వస్తదో రాదో అసలు ఇంక బయట నుంచే తిందాం అనుకున్నా అనమాట ఈరోజైతే. ఇంక ఎగ్జాక్ట్‌గా అనుకున్న 2:30కి ఒకవేళ రాకపోతే ఇంక బయటికి పోయి తెచ్చుకోవడమే అనుకున్నా గానీ ఎగ్జాక్ట్ అంటే ఇంక 2:30కి వచ్చేసిందనమాట. అన్‌ఎక్స్‌పెక్టెడ్. ఇంక రాంగానే కర్రీ అయితే స్టార్ట్ చేసేసిన. నాకు వచ్చేసి క్యాబ్ 4:00కి నేనేమో 2:30కి కర్రీ స్టార్ట్ చేసి ఇంకా వ్లాగ్ తీసుకుంటూ కూర్చున్నా అనమాట. ఇంక చాలా హడావిడి అంటే హడావిడి అయిపోయింది. కానీ ఈజీ రెసిపీ కాబట్టి తొందరగా చేసేసిన. కర్రీ స్టార్ట్ చేసి రైస్ అయితే పెట్టేసిన అనమాట రైస్ కుక్కర్‌ల. ఇంక అందువల్ల చాలా ఈజీ అయితే అయిపోయింది. ఇంక ఫస్ట్ అయితే టేస్ట్ చేద్దాం అనేసి ఇంక ఫస్ట్ అయితే పెట్టుకున్నా. లాంగ్ వీడియో అయితే షూట్ చేశాను అనమాట. ఈ రెసిపీ వచ్చేసి మీకైతే రేపైతే పెడతాను యూట్యూబ్ ఛానెల్‌లో మొత్తం అప్‌లోడ్ చేస్తాను రెసిపీ ఫుల్ రెసిపీ అనేది. ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. ఈజీ అండ్ బ్యాచిలర్ స్టైల్ ఫుల్ అంటే ఫుల్ టేస్టీ ఉంటది. ఇదొచ్చేసి ఈ కర్రీ నేమ్ అయితే ఎగ్ డ్రాప్ కర్రీ అనమాట. లేకపోతే డ్రాప్ ఎగ్ కర్రీ అని అంటారు. నేనైతే ఈ పేరైతే యూట్యూబ్‌లోనే విన్నా అనమాట. నాకు తెలీదు దీని పేరు. అండ్ ఫస్ట్ టైమ్ ట్రై చేసిన ఈ రెసిపీ అయితే. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. సింపుల్ టమాటో, ఎగ్, ఆనియన్ ఇవి ఉంటే చాలు. ఎక్కువ అసలు మసాలాలు కూడా ఏమి ఎయలేదనమాట. సూపర్ అంటే సూపర్ ఉంది. మీరెవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. మీకు తెలిసిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చికెన్ నేమ్స్ అయితే చెప్పండి. నేను చికెన్ కర్రీ డిఫరెంట్ టైప్స్ చేయడానికి ట్రై చేశా. ఆల్మోస్ట్ నాకు 2, 3 రకాల చికెన్ కర్రీస్ అయితే వచ్చు. ఇంకా మీరు చెప్తే నేను డిఫరెంట్‌గా ట్రై చేస్తాననమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.